వైసీపీ అధ్యక్షుడు జగన్ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్లాన్ ఏ అంటే 3 ముక్కలాట, ప్లాన్ బి అంటే మావికన్. ఇలాంటి విపరీత మనస్తత్వం ఉన్నవారు రాజకీయాలకు అనర్హులు అని ఆయన అన్నారు. తుగ్లక్ లో పాలనలోకి వచ్చి రాజధానిని ప్రతిసారి మారుస్తామంటే ఎలా అని చంద్రబాబు ప్రశ్నించారు. పార్లమెంటు చట్టం చేస్తే దానిని కూడా మార్చేస్తామని మాట్లాడతారా అని నిలదీశారు. ఇలాంటి నాయకులు ఉండడం రాష్ట్ర దౌర్భాగ్యమని, ప్రజలకు జగన్ విపరీత మనస్తత్వం అంతుపట్టిందో లేదో కానీ కొందరు అతన్ని సైకో అని ఎందుకంటారో తనకు అర్థమైందని చంద్రబాబు చెప్పారు. ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు మీడియా సమావేశంలో పలు అంశాలపై మాట్లాడారు. సైబరాబాద్ ఈ రోజు గొప్ప స్థాయిలో ఉందంటే నాడు విమర్శలకు వెరవకుండా ముందుకు వెళ్లడమే కారణము అన్నారు. ఇప్పుడు అమరావతి అభివృద్ధి విషయంలోనూ విమర్శలకు భయపడి ఆగిపోయే ప్రసక్తే లేదు అని తెలిపారు. అత్యద్భుతమైన అత్యాధునిక అమరావతిని నిర్మించి తీరుతామని సీఎం చెప్పారు. సైబరాబాద్తో సహా అమరావతిని నిర్మించే అవకాశం భగవంతుడు తనకు కల్పించాడని, 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా మంచి రాజధాని నిర్మించాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్లినట్లు చంద్రబాబు చెప్పారు. అమరావతిని 9 నగరాలుగా నిర్మించాలి అని ప్రణాళికలు రూపొందించామని, భవిష్యత్తు తరాలు శాశ్వతంగా రాజధాని ప్రాంతాన్ని వినియోగించుకోవాలి అనే ఉద్దేశంతో ప్రపంచ శ్రేణి ఆర్కిటెక్ట్లతో డిజైన్లు రూపొందించినట్లు చంద్రబాబు చెప్పారు. 5, 10, 15 నిమిషాల కాన్సెప్ట్తో అత్యాధునిక రాజధాని నిర్మించాలి అనేది తన ఆలోచన అని, ఎమర్జెన్సీ సర్వీసులు 5 నిమిషాల్లో చేరుకునేలా, ప్రజలకు రోజువారీ అవసరాలకు ఉపయోగపడే సేవలను 10 నిమిషాల్లో అందించేలా, కార్యాలయాలు ఇతర పని ప్రాంతాలకు 15 నిమిషాల్లో చేరుకునేలా అమరావతిని రూపకల్పన చేశామని చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు సింగపూర్ వాళ్లతో ఒప్పందం చేసుకుంటే వారిపై వైసీపీ పాలనలో అభాండాలు వేసి వెళ్లగొట్టారని, ఇలాంటి చర్యలతో అమరావతి బ్రాండ్ను దెబ్బతీశారని చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తనపై నమ్మకంతో అమరావతి బాండ్లు విడుదల చేస్తే గంటలో 2,000 కోట్లు వచ్చాయి అని చంద్రబాబు చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో సమస్యల పరిష్కారానికి 5 కోట్లు కేటాయిస్తామని బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత ప్రకటించారు. పట్టణంలోని నారాయణమ్మ కాలనీలో ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన అక్షరం అండగా పరిష్కారమే ఎజెండాగా కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజల సమస్యలపై ఆంధ్రజ్యోతి ఏబిఎన్ బాధ్యతగా వ్యవహరిస్తున్నాయి అని అన్నారు. పట్టణ ప్రజలు తమ దృష్టికి తెచ్చిన నారాయణమ్మ కాలనీ, ఎన్టీఆర్ కాలనీ, ఇస్లాపురంలో సీసీ రోడ్లు, కోనాపురం రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ మరికొన్ని పనులకు 5 కోట్లు కేటాయిస్తున్నామని తెలియజేశారు. 9 నెలల్లో ఈ పనులను పూర్తి చేస్తామని చెప్పారు. పెనుకొండ మెడికల్ కళాశాలను పీపీపీ పద్ధతిలో 2029లోపు పూర్తి చేస్తామని అన్నారు. ఈఎస్ఐ ఆసుపత్రిని కూడా నిర్మిస్తామని అన్నారు. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ నిర్వహించిన అక్షరం అండగా పరిష్కారమే ఎజెండాగా కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. నారాయణమ్మ కాలనీ, పెనుకొండ పట్టణం సమీప గ్రామాల ప్రజలు 450 మందికి పైగా తరలి వచ్చారు. సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. కార్యక్రమంలో ఆర్డీఓ ఆనంద్ కుమార్, మున్సిపల్ కమిషనర్ సతీష్ కుమార్, తహసీల్దార్ స్వాతి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రలోనే కాదు విదేశాల్లో కూడా తెలుగు ప్రజానికం జయహో అమరావతి అంటూ నినదించింది. సౌదీ అరేబియాలో టీడీపీ ఆధ్వర్యంలో రాజధాని రియాద్ నగరంలో శుక్రవారం రాత్రి విజయోత్సవ సభను ప్రవాసాంధ్రులు ఘనంగా నిర్వహించారు. ఇక ధరిత్రి, స్త్రీ ఇద్దరు సృష్టి, సహనం, ప్రేమ, శక్తికి ప్రతీకలు అని మహిళా నేత గడ్డం శిల్ప అన్నారు. భూమి సమస్త జీవరాశిని భరిస్తూ, పోషిస్తూ పచ్చదనంతో కళకళలాడుతోంది. స్త్రీ కూడా కుటుంబానికి, సమాజానికి మూల స్తంభంగా నిలుస్తోంది అని, దీన్ని అమరావతి నిర్మాణ సందర్భంగా మహిళలు నిరూపించారు అని శిల్ప అభివర్ణించారు. నాయకులు జానీ భాష, రాజశేఖర్, చెన్ను పాటి ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. భవానీ శంకర్, సుచరిత దంపతులు తమ కుటుంబం అమరావతి నిర్మాణానికి 2014లో ఇచ్చిన భూమి గురించి వెల్లడించారు. గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. రైతే రాజు కావాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఆత్రేయపురం మండలం లొల్లలాకుల పునరుద్ధరణకు ప్రభుత్వం 74.20 కోట్లు మంజూరు కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ సత్కార సభను నిర్వహించారు. ఇక లొల్లలాకుల వద్ద నుంచి రావులపాలెం టీడీపీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జనసేన పార్టీ ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ ప్రాజెక్టు 5 నియోజకవర్గాల పరిధిలో రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది అన్నారు. ఇక రాష్ట్రంలో గత 20 నెలలుగా అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా కొనసాగుతాయని అన్నారు.
అమరావతి రాజధానికి పార్లమెంట్లో ఆమోదం జరగడంతో మాజీ సీఎం జగన్ ఓర్వలేకపోతున్నారు అని మంత్రి సుభాష్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగన్ మానసిక స్థితి బాగోలేదని అందరూ నవ్వుకుంటున్నారని, ఏపీకి పెట్టుబడులు ఈసారి వరదలా వస్తున్నాయని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. అమరావతిని మార్చ్ గన్ పేరు పెట్టమనడం సిగ్గుచేటు అన్నారు. ఇక అనంతరం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసులను రైతులు గజమాల శాలువాతో సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని రాజకీయాల్లో కీలక మలుపుగా మారింది. అమరావతి శాశ్వత రాజధానిగా చట్టబద్దత దిశగా ముందడుగు పడడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు వెల్లువెత్తాయి. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోనూ కూటమి నేతలు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. అమరావతి శాశ్వత రాజధానిగా ఉభయ సభలో తీర్మానం ఆమోదం పొందిన సందర్భంగా హిందూపురం మండలం కేరికెర గేటు వద్ద ఎమ్మెల్యే బాలకృష్ణ ఆదేశాలతో కూటమి నేతలు సంబరాలు జరుపుకున్నారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి దిశగా అడుగులు పడుతున్నాయని నేతలు అన్నారు. అమరావతికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఎమ్మెల్యే బాలకృష్ణ, కార్యదర్శులు వీరయ్య, బాలాజీ పలు అభివృద్ధి పనులపై వివరించారు. గత వైసీపీ ప్రభుత్వంపై వారు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని 3 ముక్కలుగా విభజించే ప్రయత్నం విఫలమైందని, ప్రజలు అభివృద్ధి వైపు నిలిచారని తెలియజేశారు. అమరావతి అంశం కేవలం రాజధాని నిర్ణయం మాత్రమే కాకుండా రాష్ట్ర భవిష్యత్తు, పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలపై ప్రభావం చూపే కీలక నిర్ణయంగా మారింది అని వారు చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సునామీలా వస్తుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దీంతో పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోతాయనే ఆందోళన నెలకొందని, దేశంలోని కోట్లాది మంది యువత నిరుద్యోగులుగా మారే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ సునామీని ఎదుర్కొనేందుకు సన్నద్దం కావాల్సిన అవసరం ఉందని, వైట్ కలర్ ఉద్యోగాలకు బదులు బ్లూ కలర్ ఉద్యోగాలు పెంచాలని సీఎం అన్నారు. ఇక విద్యా విధానంలో మార్పులు తేవాలని, ఉపాధి కల్పించే దిశగా నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. ఇందుకు ఇప్పటి నుంచే దూరదృష్టితో ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో దేశంలో ఆకలి చావులు, నిరక్షరాస్యత అధికంగా ఉండడంతో ఆనాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ముందు చూపుతో మంచి ప్రణాళికలు రచించి వాటిని అమలుకు తీసుకువచ్చారని సీఎం రేవంత్ అన్నారు. ఇక దీని పర్యవసానంగా ఇప్పుడు దేశంలో అన్ని చోట్ల విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయని, అందరికీ విద్య అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. అన్ని ప్రాంతాల్లో భారీ సాగునీటి ప్రాజెక్టులను ఆనాడే నిర్మించారని, దీంతో కోట్లాది ఎకరాల భూములు సాగుకు వచ్చాయని రేవంత్ పేర్కొన్నారు. ఆహార ధాన్యాలు ఇక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి దేశం చేరుకుంది అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఏవిఎన్ లేక్ ఫీల్డ్ గ్లోబల్ స్కూల్ ప్రారంభోత్సవానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రారంభోత్సవం అనంతరం మాట్లాడుతూ పేదరికం, వెనుకబాటుతనం పోవాలంటే చదువు ఒక్కటే మార్గమని అన్నారు. కొందరికి భూములు ఉన్నప్పటికీ వెనుకబాటుతనంతోనే ఉన్నారని, దీనికి కారణం చదువు లేకపోవడమేనని తెలియజేశారు. పేదరికంలో ఉన్నవారు చదువుకొని వెనుకబాటుతనం నుంచి బయటపడుతున్నారని చెప్పారు. చదువు మంచి జీవితాన్ని, గుర్తింపుని ఇస్తుంది అన్నారు. తెలంగాణలో 6 గ్యారంటీలను అమలు చేశామంటూ సీఎం రేవంత్ రెడ్డి కేరళం ఎన్నికల ప్రచారంలో ప్రకటించడం దశాబ్దపు మోసమని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శించారు. 6 గ్యారంటీలు అమలు తెలంగాణలో పూర్తిగా విఫలమైందని, ఒక్క పథకం కూడా సమర్థంగా అమలు కాలేదు అన్నారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అమలు చేయని పథకాలను అమలు చేసినట్లు చెప్పడం కాంగ్రెస్ కు అలవాటుగా మారిందని విమర్శించారు. రేవంత్ కేరళంకు ఎందుకు వెళ్లారో అందరికీ తెలుసు అని, తెలంగాణ నుంచి డబ్బులు పంపుతున్నారు అనే అనుమానాలు ప్రజల నుంచి వస్తున్నాయని పేర్కొన్నారు. మరోవైపు రాజకీయ టూరిస్టుల వలలో పడవద్దు అంటూ కిషన్ రెడ్డి కేరళం ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఇక సీఎం రేవంత్ కేరళం ఎన్నికల ప్రచారంలో అసత్యాలను ప్రచారం చేశారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీశారని, సరైన ఆర్థిక ప్రణాళిక లేకుండా పరిపాలన సాగిస్తూ రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టారని లేఖలు ప్రస్తావించారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కాల్పుల కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత నెల 14న డ్రగ్స్ పార్టీ చేసుకుంటూ ఫామ్ హౌస్ లో పట్టుబడ్డ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో పాటు మిగతా నిందితులంతా అంతకుముందు రోజు కూడా అక్కడ పార్టీ చేస్తున్నట్లు తేలింది. గత నెల 13న హైదరాబాద్ లోని ఒక పబ్ లో ఎంజాయ్ చేసి తిరిగి ఫామ్ హౌస్ కు వచ్చి పార్టీ చేసుకున్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఇక ఆ రోజు సాయంత్రం ఢిల్లీ నుంచి వచ్చిన నమిత్ శర్మను రోహిత్ రెడ్డి నగరంలోని ఓ హోటల్ కు తీసుకుని వెళ్లారు. ఇక అక్కడి నుంచి పబ్ కు వెళ్లారు. పబ్ లో 2 రాజకీయ నేతలు వీరితో కలిసి విందు చేసుకున్నట్లు గుర్తించారు. అక్కడి నుంచి వారంతా మొయినాబాద్ ఫామ్ హౌస్ కు వెళ్లారు. వారిలో ఒకరు తన వెంట 2 అమ్మాయిలను తీసుకువెళ్లినట్లు తెలుస్తుంది. పార్టీ తర్వాత రోహిత్ రెడ్డి, అతని సోదరుడు ఫామ్ హౌస్ లోనే ఉండిపోగా మిగతా వారు వెళ్లిపోయి మరుసటి రోజు తిరిగి ఇక్కడే పార్టీ కోసం వచ్చారు. ఇక ఈ ఫామ్ హౌస్ లో 2024 నుంచి 8 సార్లు పార్టీలు జరిగినట్లు గుర్తించారు. ఇదిలా ఉంటే ఈ కేసులో మొత్తం 11 మంది పట్టుబడగా విచారణలో మరో 15 మంది పేర్లు బయటకు వచ్చాయి. కాగా ప్రధాన నిందితులైన రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను సిట్ అధికారులు శుక్రవారం కూడా విచారించారు. రోహిత్ రెడ్డికి దుబాయ్, జాంబియా, బ్రిటన్లో వ్యాపారాలు ఉన్నట్లు గుర్తించారు. గత 5 నెలల్లో ఆయన 10 సార్లు దుబాయ్ వెళ్లినట్లు తేలింది. ఆయనకు డ్రగ్స్ మాఫియా ఇక్కడే పరిచయమైనట్లు సమాచారం. కాగా రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను శుక్రవారం పోలీసు కస్టడీ ముగిసింది. దీంతో మంగళవారం వారిని కోర్టులో హాజరుపరచనున్నారు.
తాను స్థాపించనున్న పార్టీకి పాత పేరు, కొత్త ఎజెండా ఉంటుంది అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పేరు ఖాళీగా ఉందని దాన్ని ఎవరైనా వాడుకోవచ్చు అని అభిప్రాయపడ్డారు. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేకంగా ఒక టీం పనిచేస్తుంది అని తెలిపారు. ఇక శుక్రవారం జాగృతి కార్యాలయంలో మీడియాతో కవిత ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తమ పార్టీకి బీహార్ సిద్ధాంతకర్త ఎవరూ లేరు అంటూ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో ఒప్పందాలు చేసుకునే పార్టీలపై పరోక్షంగా చెణుకులు విసిరారు. ఇక ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతాల ప్రకారం తమ పార్టీ నడుస్తుంది అని కవిత చెప్పారు. ఆవిర్భావ సభకు ఇతర పార్టీల నేతలను ఆహ్వానించడం లేదని, వేదికపైనే తమ ఎజెండా చెబుతామని, యువతకు అధిక ప్రాధాన్యత ఇస్తాము అని కవిత వెల్లడించారు. ఎజెండా తెలియజేసిన తర్వాత పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని, విదేశాల్లో ఉంటున్న తెలంగాణ బిడ్డలు కూడా పార్టీలో చేరతాము అంటున్నారని తెలియజేశారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ తమకు గొప్ప అవకాశమని చెబుతూ సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలు మహిళలకు రిజర్వ్ అయితే వాటిలో ఒకదాని నుంచి పోటీ చేస్తానని చెప్పారు. ఇక బీఆర్ఎస్ నిద్రావస్థలో ఉందని, తమకు ప్రథమ శత్రువు కాంగ్రెసేనని, తమ పోరాటం ఆ పార్టీపైనే ఉంటుంది అన్నారు. ఫ్యూచర్ సిటీ పేరుతో రేవంత్ రెడ్డి హైదరాబాద్ ను ఆగం చేయాలని చేస్తున్నారని, ఇక అసలు సిటీని చంపకుంటే చాలని కవిత అన్నారు. రేవంత్ రెడ్డి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసి ఆ పార్టీని ఓడించారని, ప్రస్తుతం కేరళలో ప్రచారం చేస్తున్నారని, అక్కడ కాంగ్రెస్ ను ఓడిస్తారని ఎద్దేవా చేశారు. అమరావతి బిల్లు సందర్భంగా భద్రాచలం 5 గ్రామాల గురించి పార్లమెంట్లో తెలంగాణ ఎంపీలు ప్రస్తావించాల్సి ఉండాల్సిందని, కానీ వారు పట్టించుకోలేదు అన్నారు. ఒంగోలు జాతి ఎడ్లను కంటికి రెప్పలా కాపాడుకుంటూ పోషిస్తున్న రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించాలని చిలకలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో జరుగుతున్న ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ఒంగోలు జాతి జాతీయ స్థాయి ఎడ్ల పల ప్రదర్శన పోటీల్లో 6వ రోజు కార్యక్రమానికి పుల్లారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎడ్ల పోటీలు పండుగ వాతావరణంలో జరుగుతున్నాయని, ఎంతో ఆహ్లాదకరంగా ఉత్సాహంగా రైతులు పాల్గొంటున్నారని తెలియజేశారు. రైతులకు ఎడ్ల పోటీలకు మించిన ఆనందం మరొకటి ఉండదని పుల్లారావు చెప్పారు. కూటమి ప్రభుత్వంలో రైతులను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నారు అని అన్నారు. ప్రభుత్వం నుంచి ఎడ్ల పల ప్రదర్శనలకు పారితోషికం అందిస్తే రైతాంగం తమ ఎద్దులను పోషిస్తూ మరిన్ని ప్రదర్శనలో ఉత్సాహంగా పాల్గొంటారని, ప్రభుత్వం ఆ దిశగా రైతులను ఆదుకునే ఆలోచన చేయాలని కోరారు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ అనతి కాలం నుంచి ఇవాల్టి వరకు ఒంగోలు జాతి ఎడ్లను పెంచిన రైతులు గర్వంగా ఫీల్ అవుతున్నారని చెప్పారు. జగన్ ప్రభుత్వంలో ఒంగోలు జాతి తగ్గిపోయిందని, ఇది రాజకీయ ఆరోపణ కాదు అన్నారు. ఒంగోలు జాతి ఇక్కడ పుట్టి అస్తిత్వం కోల్పోయే పరిస్థితి వచ్చింది అని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రాజకీయ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని వ్యక్తిగత దూషణలు కాకుండా సబ్జెక్టు పరంగా పెద్ద సభలో నాయకులు మాట్లాడాలని కోరారు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పల్లిపాడులో బంగారం, వెండి వస్తువులకు మెరుగు పెడతామని తిరుగుతున్న 2 వ్యక్తులను స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఇక 2 గుర్తు తెలియని వ్యక్తులు పల్లిపాడులో బంగారం, వెండి, రాగి వస్తువులకు మెరుగు పెడతామని తిరుగుతూ ఉండడంతో స్థానికులు వారిని అనుమానించి ఒక వ్యక్తిని పట్టుకోగా మరో వ్యక్తి పరారయ్యాడు. పట్టుకున్న వ్యక్తికి గ్రామస్తులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనుమానాస్పద వ్యక్తులపై విచారణ చేపట్టి కేసు నమోదు చేస్తామని తెలియజేశారు. శ్రీకాకుళం మండలం సింగుపురంలో ఫుడ్ పాయిజన్ అయింది. స్థానికులు, బాధితుల కథనం మేరకు 2 రోజుల క్రితం గ్రామంలో జాతర జరిగింది. ఆ గ్రామంతో పాటు పక్కన ఉన్న మామిడి వలస గ్రామానికి చెందిన ప్రజలు జాతరలో పాల్గొన్నారు. జాతరలో బళ్లపై బాదం పాలు 30 రూపాయల చొప్పున విక్రయించి తర్వాత 10 రూపాయలకే ఇచ్చారు. ధర తగ్గించడంతో ఎక్కువ మంది బాదం పాలు తాగారు. ఇలా తాగిన వాళ్ళందరికీ గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు తీవ్ర జ్వరం, ఆపై వాంతులు, విరోచనాలు అవుతుండటంతో సింగుపురంలో ఉన్న 4 ప్రైవేటు క్లినిక్లను ఆశ్రయించారు. కొన్ని గంటల వ్యవధిలోనే క్లినిక్లకు రోగుల తాకిడి పెరిగింది. ఒక్కో క్లినిక్ 20 మంది వరకు వెళ్లి చికిత్స పొందారు. అటు మామిడి వలస గ్రామంలో ఇవే లక్షణాలతో 15 మంది క్లినిక్లను ఆశ్రయించారు. దీంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. స్థానికంగా కొనసాగిస్తున్న ప్రైవేటు క్లినిక్లను మూసివేయించి సింగుపురం ప్రాథమిక ఆసుపత్రికి రోగులను తరలించారు. అప్పటికే ఇంటి వద్ద చికిత్స పొందుతున్న వారు ఆసుపత్రికి వెళ్లలేదు. శుక్రవారం ఉదయం 6, రాత్రి మరో 10 మంది పీహెచ్సీలో చికిత్స పొందారు. ఇక సింగుపురంలో ఫుడ్ పాయిజనింగ్ వల్ల పలువురు అస్వస్థతకు గురైన ఘటనపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అప్రమత్తమయ్యాడు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినాకర్ పుండ్కర్ తో శుక్రవారం రాత్రి ఫోన్లో మాట్లాడారు. ఇక బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ముందుగా అతిసారం అని భావించామని, కానీ ఇది ఫుడ్ పాయిజన్ అని మంత్రికి కలెక్టర్ వివరించారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉంది అని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రత్యేక ప్రకటన ద్వారా మంత్రి ప్రజలకు భరోసా ఇచ్చారు. ముంబై నుండి హైదరాబాద్ కు అక్రమంగా మాదక ద్రవ్యాలు రవాణా చేస్తున్న నైజీరియన్ మహిళను సికింద్రాబాద్
DTF పోలీసుల బృందం అరెస్ట్ చేసింది. ఈమె వద్ద నుంచి 2.35 లక్షల విలువ చేసే 7.5 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ముంబై నుంచి హైదరాబాద్ కు నైజీరియన్ మహిళ డ్రగ్స్ తీసుకొస్తుంది అనే సమాచారంతో సికింద్రాబాద్ DTF పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇక సిఐ సౌజన్య, ఎస్ఐ శివకృష్ణతో పాటు సిబ్బంది కలిసి నైజీరియాకు చెందిన జేమ్స్ టెజ్లింగ్ యామ్యూనల్ అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఈమె వద్ద నుంచి 5 ప్యాకెట్లలో ఉన్న 7.5 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ముంబైలో గ్రాము 15,000 చొప్పున కొనుగోలు చేసి హైదరాబాద్ లో 30,000కు విక్రయించనుంది అని విచారణలో వెల్లడైంది. ఏప్రిల్ నెల ప్రారంభం నుంచే ఎండలు మండుతున్నాయి. గత 3 రోజులుగా కోస్తా రాయలసీమలో పలుచోట్ల 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కోస్తాలోని అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రత నెలాఖరు వరకు ఇదే విధంగా కొనసాగనుంది. రాయలసీమలో కూడా ఎండలు మండనున్నాయి. వచ్చే వారం ఉత్తర కోస్తాలో పలుచోట్ల తీవ్ర వడగాల్పులు వీయనున్నాయి అని భారత వాతావరణ శాఖ గురువారం విడుదల చేసిన 2 వారాల నివేదికలో పేర్కొంది. ఇక గురువారం నుంచి ప్రారంభమైన వారంలో రాయలసీమ, దక్షిణ కోస్తా కంటే ఉత్తర కోస్తాలో వేడి వాతావరణం ఎక్కువగా ఉంటుందని తెలియజేసింది. ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్న 2వ వారంలో ఉత్తర కోస్తాలో వడగాల్పులు వీస్తాయని, దక్షిణ కోస్తా, రాయలసీమలో ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుందని విశ్లేషించింది. ఉత్తర కోస్తాలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా, దక్షిణ కోస్తా, రాయలసీమలో 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని అంచనా వేసింది. కాగా ఈ నెల 3, 4 వారాలు రాష్ట్రంలో ఎండలు ఇంకా పెరుగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అదే సమయంలో ఎండ తీవ్రతకు వాతావరణ అనిశ్చితి నెలకొని మధ్యాహ్నం నుంచి పిడుగులు, ఎదురుగాలులతో వర్షాలు కురుస్తాయని తెలియజేసింది. ఏపీలో ఎండ తీవ్రతతో పాటు వడగాల్పుల ఉధృతి పెరుగుతోంది. శనివారం కోస్తా జిల్లాలోని 90 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపుతాయి అని విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది అని తెలిపారు. ఇక శనివారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, జగిత్యాల, సిరిసిల్ల, జనగామ జిల్లాలో వర్షం పడే అవకాశం ఉంది. ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, జనగామ జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపకాల్లో భాగంగా ఆ పార్టీకి 27 సీట్లు దక్కగా అన్ని స్థానాలకు శుక్రవారం అభ్యర్థులను ప్రకటించింది. కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ అవనాసి నుంచి బరిలో దిగనుండగా తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ మైలాపూర్ నుంచి పోటీ చేయనున్నారు. పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నమలై ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. తన తండ్రి ఆరోగ్యం దృష్ట్యా ప్రచార బాధ్యతలను మాత్రమే అప్పగించాలని పార్టీని కోరినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన పోటీకి దూరంగా ఉంచినట్లు తెలుస్తోంది. అభ్యర్థుల జాబితా ప్రకటన వేళ కన్నూరు ఎన్నికల ప్రచారంలో ఉన్న అన్నమలై పార్టీ అభ్యర్థులకు అభినందనలు తెలియజేశారు. బీజేపీ, ఎన్డీఏ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తాను అని పేర్కొన్నారు. బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్ కోయంబత్తూరు నార్త్ నుంచి పోటీ చేయనున్నారు. గతంలో కోయంబత్తూరు సౌత్ స్థానంలో సినీ నటుడు కమల్ హాసన్ పై విజయం సాధించడం ద్వారా ఈమె వార్తల్లో నిలిచారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ సత్తూర్ నుంచి పోటీ చేయనున్నారు. గత ఎన్నికల్లో ఆయన తిరునల్వేలి నుంచి బరిలో దిగారు. ఇక తమిళనాడులోని 234 స్థానాలకు గాను ఈ నెల 23న ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. భారత రక్షణ రోజురోజుకు మరింత బలోపేతమవుతుంది. తాజాగా నౌకాదళ అమ్ముల పదులో మరో అస్త్రం వచ్చి చేరింది. స్టైల్ సాంకేతికతతో రూపొందిన అత్యాధునిక యుద్ధ నౌక ఐఎన్ఎస్ తారాగిరి F-41 శుక్రవారం జల ప్రవేశం చేసింది. విశాఖపట్నంలోని నావల్ డాక్ యార్డ్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా దీన్ని జాతికి అంకితం చేసే కార్యక్రమం నిర్వహించారు. సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి, తూర్పు నౌకాదళం చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ ఇక్బల్లా ఇక ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ నౌకను ప్రాజెక్టు 17A శ్రేణిలో భాగంగా ముంబైలోని మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ MDL లో నిర్మించారు. తారాగిరిని యుద్ధరంగంతో పాటు మానవతా సాయం, విపత్తు సహాయక చర్యల్లోనూ వినియోగించేలా రూపొందించారు. ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా నిర్మించిన ఈ అత్యంత శక్తివంతమైన నౌకలు భూమి నుంచి ఆకాశంలోకి, భూమి నుంచి భూమిపైకి ప్రయోగించగల బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థలను అమర్చారు. ఇక అత్యాధునిక స్టైల్ సాంకేతికతతో నిర్మించిన ఈ నౌక భారత సముద్ర రక్షణలో కీలక పాత్ర పోషించనుంది. కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ పెరుగుతున్న భారత సముద్ర శక్తికి తారాగిరి ప్రతీక అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ లక్ష్మణ్ వికసిత్ భారత్
2047లో సముద్ర రక్షణ అత్యంత కీలకమైంది అన్నారు. ప్రస్తుతం ఎదురవుతున్న సముద్ర ముప్పుల నుంచి వాణిజ్య మార్గాలు, ఆయిల్ ట్యాంకర్లకు రక్షణ కల్పించడంలో న్యాయవిధి కీలక పాత్ర అని పేర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం ఒక్కసారిగా భూమి కంపించింది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని నోయిడా, గురుగ్రామ్లతో పాటు పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, కార్గిల్ ప్రాంతాల్లో బలమైన భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఒక్కసారిగా ఇళ్లు, కార్యాలయాలు ఊగిపోవడంతో జనం ప్రాణభయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ నివేదిక ప్రకారం ఈ భూకంపం ఆఫ్ఘనిస్తాన్లోని దరావన్ సమీపంలో సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.9గా నమోదైంది. భూ అంతర్భాగంలో సుమారు 5 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు కేంద్రీకృతమయ్యాయి. లూథియానా, చండీగఢ్, శ్రీనగర్, పూంచ్ వంటి నగరాల్లో కూడా ప్రజలు కొన్ని సెకండ్ల పాటు ప్రకంపనలను స్పష్టంగా అనుభవించారు. ఇంట్లోని వస్తువులు కింద పడిపోయాయని, భవనాలు ఊగడాన్ని గమనించామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించడం ఈ ఏడాదిలో ఇది రెండవసారి. ఇక ఇంతకు ముందు జనవరి నెలలో కూడా ఉదయం 2.8 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించింది. ఇక అప్పట్లో ఉత్తర ఢిల్లీ కేంద్రంగా ఈ ప్రకంపనలు వచ్చాయి. ఈ భూకంపం వల్ల ఎక్కడా ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ సంభవించలేదు. ప్రకంపనలు ఆగిపోయిన తర్వాత కూడా ప్రజలు చాలాసేపటి వరకు తమ నివాసాల్లోకి వెళ్లడానికి భయపడ్డారు. అమెరికా, ఇరాన్ యుద్ధంతో బంగ్లాదేశ్ వంటి దేశాలు తీవ్రమైన ఎనర్జీ క్రైసిస్ ఎదుర్కొంటున్నాయి. డాలర్ల నిల్వలు తగ్గడం, చమురు ధరలు పెరగడం వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడింది. ఈ విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి తారిక్ రెహమాన్ నేతృత్వంలోని ప్రభుత్వం లాక్డౌన్ తరహా పాలన వైపు వెళ్తోంది. బంగ్లాదేశ్ తన ఇంధన అవసరాల కోసం దాదాపు 95% ఇతర దేశాలపైనే ఆధారపడుతోంది. ఈ కష్టకాలంలో పొరుగు దేశం భారత్ వెనుదనుగా నిలిచింది. ఇప్పటికే బంగ్లాదేశ్ విజ్ఞప్తి మేరకు సుమారు 5,000 టన్నుల డీజిల్ ను భారత్ అదనంగా సరఫరా చేసింది. విద్యుత్ ఆదా చేసే క్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులు ఇకపై ఉదయం 9 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటలకే ముగించాలని నిర్ణయించారు. ఇలా చేయడం ద్వారా ఏసీలు, లైట్ల వినియోగం తగ్గుతుందని అంచనా వేశారు. బ్యాంకులు కూడా మధ్యాహ్నం 3 గంటలకే కస్టమర్ సేవలను ఆపివేసి 4 గంటలకల్లా మూతపడనున్నాయి. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా ప్రభుత్వం తన బడ్జెట్లో కోతలు విధించింది. ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించిన విద్యుత్, ఇంధన బడ్జెట్లో 30% తగ్గించాలని ఆదేశించింది. సాధారణ ప్రజల జీవనశైలిలో కూడా మార్పులు వచ్చేలా షాపింగ్ మాల్స్, ఇతర మార్కెట్లను సాయంత్రం 6 గంటలకే మూసివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సామాన్యులకు ఇబ్బంది కలగకుండా ఫుడ్ సెంటర్లు, మందుల షాపులు, ఇక అత్యవసర సేవలకు మాత్రం ఈ నిబంధనల నుంచి మినహాయింపు. ఐపీఎల్లో మ్యాచ్ల సంఖ్యను పెంచేందుకు బీసీసీఐ కసరత్తులు చేస్తుంది. భవిష్యత్తులో మొత్తం మ్యాచ్ల సంఖ్యను 94కు పెంచే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ వెల్లడించారు. ప్రస్తుతం 10 జట్లతో ఐపీఎల్ సీజన్లో 74 మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. 2021 వరకు ఐపీఎల్లో 8 జట్లే ఉండగా ఆ తర్వాతి ఏడాది కొత్తగా గుజరాత్ టైటాన్స్, లక్నో జైంట్స్ రావడంతో ఈ సంఖ్య 10కి చేరింది. మ్యాచ్లు 60 నుంచి 74కి పెరిగాయి. ఇక ప్రస్తుతం ప్రతి సీజన్లో ఒక్కో ఫ్రాంచైజీ ఇతర జట్లలోని 5తో 2 సార్లు, 4 జట్లతో ఒక్కోసారి తలపడనుంది. ఇక అనంతరం ఫైనల్తో సహా ప్లే ఆఫ్స్ లో మొత్తం 4 మ్యాచ్లు జరుగుతాయి. ఒకవేళ టోర్నమెంటుకు 94 మ్యాచ్లను విస్తరిస్తే ప్రతి జట్టు ఇతర జట్లతో 2 సార్లు తలపడాల్సి ఉంటుంది. తద్వారా ప్రతి సీజన్లో ఒక్కో జట్టు మొత్తం 18 మ్యాచ్లు ఆడనుంది. టీ20 క్రికెట్ పై అభిమానులకు ఆసక్తి పెరుగుతున్న దృష్ట్యా ఐపీఎల్ ను మరింత విస్తృతపరచాలి అనే ఆలోచన ఉందని అరుణ్ ధుమాల్ పేర్కొన్నారు. ఇక అందువల్లే ఈ లీగ్లో 94 మ్యాచ్లు ఆడించాలని అనుకుంటున్నట్లు తెలియజేశారు. అప్పుడు ప్రతి జట్టు వేరే జట్టుతో 2 మ్యాచ్లు ఆడే అవకాశం లభిస్తుంది అని అన్నారు.